ఆధునిక హంగులతో విశాఖ మేరీటైమ్ మ్యూజియం పర్యాటకులకు కనువిందు చేయనుంది. భారత నావికాదళం సాధించిన విజయాలతో సముద్రపు చరిత్రకు సంబంధించిన అంశాలు పర్యాటకులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. తూర్పు నావికాదళం ఏర్పాటు చేసిన ఈ మ్యూజియాన్ని సందర్శకులకు పునరంకితమిచ్చారు. సాగర తీరానికి వచ్చే పర్యాటకులకు విజ్ఞానాన్ని అందించే మేరీటైమ్ ఆధునికత జోడించి అందుబాటులోకి వచ్చింది. తూర్పు నావికాదళం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త సారథ్యంలో ఈ మ్యూజియం నడుస్తోంది. సముద్రయానం అంటే ఏమిటో వివరించడంతో పాటు నావికాదళానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక అంశాల గురించి సందర్శకులకు వివరిస్తున్నారు. 2006లో తూర్పు నావికాదళం సారథ్యంలో జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాల్గొన్నారు. ఆ తరువాత సబ్మెరైన్ ఐఎన్ఎస్ సింధు రక్షక్లో ప్రయాణించే సమయంలో కలాం అనుభవాలతో కూడిన బుక్ను సందర్శకుల కోసం మ్యూజియంలో పొందుపరిచారు. అంతేకాదు, కలాం ధరించిన డైవింగ్ డ్రెస్ కూడా ఈ మ్యూజియంలో కొలువుదీరింది. మాజీ నేవీ అధికారులతో పాటు ఔత్సాహికులు సేకరించిన నావికాదళానికి సంబంధించిన స్టాంపులు ఈ మ్యూజియంలో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. డ్రైవర్స్ ధరించే హెల్మెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1971 నాటి భారత్-పాక్ యుద్ధంలో విశాఖ సాగర తీరానికి దగ్గర్లో పాక్ సబ్మెరైన్ మునిగిపోయింది. ఆ సమయంలో సబ్మెరైన్ కు సంబంధించి కొన్ని లోహపు అవశేషాలు కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచింది. 1939లో ఓ చిన్న అవుట్ పోస్టుతో ప్రారంభమైన ఈ తూర్పు నావికాదళం మ్యూజియం ఇప్పుడు భారీ ఎత్తున రూపాంతరం చెంది విశాఖతో పాటు పర్యాటకులను అలరిస్తోంది. సందర్శకులను ఆకట్టుకునేలా ఇంటీరియర్ను కూడా తీర్చిదిద్దారు నావికాదళ సిబ్బంది. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖ.